రైట్. అమరావతి పునఃప్రారంభం సభకు జనాలు భారీగా తరలి వస్తున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అడిగి తెలుసుకుందాం. సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి. సాయి శంకర్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి అమరావతి పునఃప్రారంభ వేడుకకైతే పెద్ద ఎత్తున కూడా వీఐపీలు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది వీఐపీలు ఈ రోడ్డు గుండానే ఇక్కడ ఏదైతే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇటు ఉండవల్లి నుంచి కానీ లేకపోతే కరకట్ట మీదుగా వచ్చి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా సభా ప్రాంగణానికి వీఐపీలు, వీవీఐపీలు, ఎంఐపీలు, అదేవిధంగా A+ అనేటటువంటి ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఈ రోడ్డు మీదగానే వెళ్ళటానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా సభా ప్రాంగణాన్ని చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ రోడ్డు గుండానే సభా ప్రాంగణాన్ని కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది వీఐపీలు కూడా ఈ రోడ్డు గుండానే సభా ప్రాంగణానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కరకట్ట మీదుగా ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఓన్లీ పర్మిషన్ ఉన్నటువంటి వెహికల్స్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఇదే ఈ రోడ్డు గుండానే మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు కూడా ఈ రోడ్డు గుండానే సభా ప్రాంగణాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళనున్నారు. మొదటగా సెక్రటేరియట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆయన్ని రిసీవ్ చేసుకొని సభా ప్రాంగణానికి వెళ్ళనున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, పార్లమెంటుకు సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి వాహనాలు వెళ్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం వాహన శ్రేణిలో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కాన్వాయ్ ద్వారా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం చూడొచ్చు. మొత్తంగా మాత్రం వీఐపీ, వీవీఐపీకి సంబంధించి, ఎంఐపీకి సంబంధించి A+ ఇలా 4 కేటగిరీలుగా విడదీసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదగానే సభా ప్రాంగణానికి అనుమతిస్తున్నారు. వీరిని తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వాహన శ్రేణులను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు కూడా సభా ప్రాంగణం దగ్గరికి అంటే మొదటగా ఆయన సెక్రటేరియట్కి వెళ్తారు. అక్కడి నుంచి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్తారు. ఆయనకి సంబంధించి కాన్వాయ్ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఎంపీ అప్పలనాయుడు కూడా సైకిల్ మీద ఆయన సభా ప్రాంగణానికి బయలుదేరడం జరిగింది. 15 కిలోమీటర్లు ఆయన ఈ యొక్క రోడ్డు గుండా సైకిల్ తొక్కుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే క్లియర్గా ఆయన చెప్తున్నారు, ప్రతి ఒక్కరం కూడా వేడుకగా దీన్ని ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు పడ్డ కష్టం కంటే మేము ఈ సైకిల్ మీద వెళ్తున్నటువంటి కష్టం ఏమీ పెద్దది కాదు. కాకపోతే ఇలా వెళ్ళటం వల్ల అనేక మంది మోటివ్ అవుతారు. ఈ వేడుకకు సంబంధించి ఎంత ఇష్టంగా మేము వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనేది స్పష్టం చేయడానికే నేను సైకిల్ మీద కరకట్ట నుంచి సభా ప్రాంగణం వరకు తొక్కుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. అంతా అలాగే అనేక మంది వైవిధ్యంగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేతలు వాళ్ళ స్థాయి పెద్దదైనప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి విధానంలో అనేక రకాలుగా వాళ్ళ ఇష్టాన్ని అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సీడ్ యాక్సెస్ రోడ్డు అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్యలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. పెద్ద ఈ ఎంఐపీలు, వీవీఐపీలు, వీఐపీలు మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సాయి శంకర్, చూస్తున్నాం కదా, ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది అధికారులకు సంబంధించి. ఇంకా ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే సీఎంకు సంబంధించి ఉదయం సమయం నుంచి కూడా 2 సార్లు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రోడ్డు భద్రతా దృష్టిగా కూడా 2 సార్లు సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. మరోసారి రాజ్భవన్ నుంచి కూడా ఒక ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గవర్నరు వచ్చినటువంటి ఏ రూట్ అయితే ఉందో ఈ విజయవాడలో బయలుదేరి కనకదుర్గ వారధి కింద నుంచి వచ్చి అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ మీదుగా కరకట్ట నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి సభా ప్రాంగణానికి గవర్నర్ చేరుకొని ఉన్నారు. ఈ రూటును కూడా క్లియర్ చేస్తూ వాళ్ళు ట్రయల్ రన్ను అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్, ప్రత్యేకంగా కాన్వాయ్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి కాన్వాయ్కి సంబంధించినటువంటి దానిని కూడా వాళ్ళైతే ట్రయల్ రన్ను నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఎలాంటి
ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా కూడా రోడ్డు ద్వారా రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దానిని కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ట్రయల్ రన్నులు పూర్తయినటువంటి నేపథ్యంలో వీళ్ళు వీఐపీకి సంబంధించినటువంటి వాహనాలన్నింటిని మాత్రం ఒక్కొక్కరుగా కూడా లోపలికి అనుమతిస్తున్నారు. దగ్గరుండి ఉన్నతాధికారులు ఎవరైతే పోలీసులకు సంబంధించి కానీ ఇటు రెవెన్యూకి సంబంధించి కానీ అదేవిధంగా మిగిలినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ పర్యవేక్షణ అయితే చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరకట్ట దగ్గర ఇద్దరు ఉన్నతాధికారుల స్థాయితో ఉన్నటువంటి పోలీసులు బందోబస్తులో వాళ్ళు డైరెక్ట్గా పాల్గొని అక్కడ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా అయితే ముందుగానే క్లియర్ చేస్తున్నారు. కొంతమంది నేతలు స్వయంగా వారి వాహనాలను వారే తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి ఎవరైతే వస్తున్నారో ఆ కాన్వాయ్ ద్వారా కూడా వాళ్ళైతే వస్తున్నారు. కాకపోతే కాన్వాయ్ని ఒకవేళ అనుమతిస్తారు. వారితో పాటు వచ్చేటటువంటి బస్సులు అవన్నీ మాత్రం మరో ప్రాంతం గుండా కూడా సభా ప్రాంగణానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ సభా ప్రాంగణానికి అత్యంత సమీపం వరకు అయితే ఎమ్మెల్యేలు చాలామంది ఆ బస్సుల్లోనే ప్రయాణం చేసి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దారి పొడుగునా కూడా ఎక్కడికక్కడ మంచిగా నీళ్లు ప్యాకెట్లు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు దాంతోపాటు ఫుడ్ ప్యాకెట్లను కూడా ఇటు నేషనల్ హైవే జాతీయ రహదారి అయినటువంటి కాజా టోల్ దగ్గర కానీ లేకపోతే మంగళగిరికి ఎంటర్ అయిన తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు వచ్చేటటువంటి రూట్ ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి రూట్ కానీ ఎన్ఆర్ఐ దగ్గర కానీ అదేవిధంగా తాడికొండ అడ్రోడ్డు దగ్గర హైకోర్టు దగ్గర ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఫుడ్ సప్లై అయితే క్లియర్గా చేస్తున్నారు. ఎవరికి వాళ్ళకి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అధికారులు ఎక్కడికక్కడ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా సభ అనేది మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది ముఖ్య నేతలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సీఎం అదేవిధంగా పీఎం వచ్చిన తర్వాతే సభ పూర్తిగా ప్రారంభమవుతుంది. ముందుగా కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ప్రారంభమయ్యాయో అదేవిధంగా రాజధాని రైతులు ఎవరైతే ప్రత్యేకంగా పిలిచినటువంటి రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకొని వారికి కేటాయించినటువంటి ప్రత్యేకమైనటువంటి సీట్లలో కూడా వాళ్ళ ఆశీస్సులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సభకు సంబంధించినటువంటి అంశాలు కూడా మరికొద్ది సేపట్లో పూర్తిగా ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఈ సభకు సంబంధించి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అయితే క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ ద్వారా మంత్రి నారా లోకేష్ కూడా సభా ప్రాంగణానికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా ఆయన సభా ప్రాంగణానికి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే మంత్రి నారా లోకేష్ తన కాన్వాయ్తో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడైతే ప్రస్తుతం కాన్వాయ్ అనేది మూమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నారా లోకేష్తో పాటు కొంతమంది ముఖ్య నేతలు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా సభా ప్రాంగణానికి వెళ్తున్నారు. కాన్వాయ్కి ప్రస్తుతం అయితే వరుసగా 1 by 1 నారా లోకేష్ వెళ్ళినటువంటి నేపథ్యం తర్వాత మరికొంతమంది కూడా వీఐపీలు అయితే ఈ రోడ్డు గుండా వస్తున్నటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ని అయితే మనం గమనించవచ్చు. మంత్రులు అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా వారిని ఇన్విటేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక్కడికి ప్రోటోకాల్ వెహికల్స్లో వస్తున్నారు. ప్రస్తుతం మనం మరో వాహన శ్రేణి ప్రోటోకాల్తో వస్తున్నటువంటి వాహన శ్రేణిని మనం చూడొచ్చు. ఈ మొత్తం నారా లోకేష్ అదేవిధంగా మిగిలినటువంటి మంత్రులు 1 by 1 కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మంత్రులకు సంబంధించినటువంటి కాన్వాయ్లు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. నారా లోకేష్తో పాటు అనేక మంది గొట్టిపాటి రవి ఈ ప్రస్తుతం ఈ కాన్వాయ్ అనేది గొట్టిపాటి రవికి సంబంధించి కాన్వాయ్ అనే విధంగా తెలుస్తుంది. వాళ్ళు అంతా కూడా 1 by 1 అయితే ప్రస్తుతం సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.